హలో, నేను మిస్ రావు. ఒక సినిమా విడుదల కావాలంటే సెన్సార్ క్లియరెన్స్ కావాలి. ఆ తర్వాత మాత్రమే సినిమా విడుదలవుతుంది. గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా సెన్సార్లో క్లీన్ సర్టిఫికేట్ పొంది విడుదల కాబోతుందా అంటే అవును అని మనం చెప్పొచ్చు. కానీ ఒక చిన్న మెలికైతే పెట్టారు సెన్సార్ బోర్డుకు సంబంధించినటువంటి సభ్యులు కానీ సెన్సార్ బోర్డు కానీ. ఏంటి ఆ మెలిక అని అంటే, అది తెలుగుకు సంబంధించినటువంటి అంశం. తెలుగు దానికి సంబంధించిన అంశం, సంస్కృతి, సాంప్రదాయాలు అనగానే వెంటనే మనకు గుర్తొచ్చేది ఎవరు? చాగంటి కోటేశ్వరరావు గారు లేదా గరికపాటి గుర్తొస్తూ ఉంటారు. మరి చాగంటి కోటేశ్వరరావు గారి గురించి ఎందుకు చెప్పాలి, గరికపాటి నరసింహరావు గారి గురించి మనం ఎందుకు ఇక్కడ అప్రస్తుతంగా తీసుకోవాలి అని అంటే, ప్రభుత్వ సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి. ఆయనకి సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు, నైతికత వీటన్నిటి గురించి సమాజానికి తెలియజేయడానికి సలహాదారుగా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు. మరి ఈ సంస్కృతి, సాంప్రదాయాలు, తెలుగు కాపాడుకునేదానికి సినిమా కూడా ఒక సాధనం. ఆ సినిమాలు కనుక కరెక్ట్గా రిలీజ్ అయ్యి, లేదంటే కరెక్ట్గా ఆ సినిమాల్లో సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేయటం, వాటి విలువల గురించి ప్రస్తావించటం, లేదా తెలియజేయటం, లేదా హైలైట్ చేయటం, ఇవన్నీ కూడా అక్కడి నుంచి మొదలైతే కనుక మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి గేమ్ చేంజర్ విషయంలో ఎక్కడ మిస్ అయ్యింది ఈ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకి సంబంధించినటువంటి అంశం అని అంటే, టైటిల్ దగ్గరే మిస్ అయింది. గేమ్ చేంజర్ అనేటువంటి టైటిల్ అది తెలుగు పదం కాదు. తెలుగుకు సంబంధించినటువంటి పదాలు కానీ, తెలుగు సంబంధించినటువంటి అక్షరాలు కానీ దాంట్లో ఎక్కడా లేవు. గేమ్ చేంజర్ అనేది సరిగ్గా అక్కడే సెన్సార్ బోర్డు అబ్జెక్షన్ చేసింది. గేమ్ చేంజర్ అనే టైటిల్ మీద అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి క్రమంలో సినిమా యూనిట్ సెన్సార్ బోర్డుకి ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే, ఇది గ్లోబల్ సినిమా కాబట్టి తెలుగులోనే ఒకవేళ టైటిల్ పెడితే తమిళ్లో వేరే టైటిల్ పెట్టుకోవాల్సి వస్తుంది, హిందీలో వేరే టైటిల్ పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి గేమ్ చేంజర్ అనేది గ్లోబల్ టైటిల్ కాబట్టి దాన్ని పెట్టాము అని చెప్పి చెప్తున్నారు. దానికి సాటిస్ఫై చేశారు, క్లియరెన్స్ అయితే ఇచ్చారు. కానీ ఇక్కడ తెలుగు అనేటువంటి దానికి, తెలుగు భాషకు, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు భిన్నమైనటువంటి టైటిల్ ఇది అని చెప్పి చెబుతున్నారు. మరి ఇలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు దీని మీద రెస్పాండ్ కావాలి కదా అనేది ఇప్పుడు కొంతమంది నెట్జన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన నైతిక విలువలు, సంస్కృతి సాంప్రదాయాలు దానికి సంబంధించినటువంటి ప్రవచనకర్త కదా, అందుకే ఆయనకి సలహాదారుగా ఇచ్చారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి ఈ గేమ్ చేంజర్ సినిమా మీద ఆయన ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు నెట్జన్ల నుంచి వస్తుంది. బహుశా ఆయన నెట్జన్లు ప్రశ్నిస్తున్నటువంటి క్రమం చూస్తే ఎవరో మెగా అభిమానులకి వ్యతిరేకమైనటువంటి ప్రచారానికి తెరలేపారని చెప్పి అనుమానం కూడా వ్యక్తం కాకపోవట్లేదు, వ్యక్తం అయ్యే అవకాశం కూడా ఉంది. టాలీవుడ్లో ఇప్పుడు అదే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే పుష్ప 2 సినిమా సందర్భంగా అది విడుదలైన వెంటనే ఆ సినిమా ఫ్లాప్ అని చెప్పేసి అల్లు అభిమానులకి లేదా అల్లు కాంపౌండ్కి వ్యతిరేకంగా ఉండేటువంటి కొంతమంది ఆ సినిమా గురించి నెగిటివ్ ప్రచారం చేశారు. ఫస్ట్ రోజే థియేటర్లు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు చేయడం జరిగింది, ప్రచారం కూడా చేయడం జరిగింది. ఆ ప్రచారం కాస్త ఆంధ్రప్రదేశ్లో బాగా పనిచేసింది. అందుకే పుష్ప 2 సినిమా కలెక్షన్స్ మీకు ఉత్తర భారతదేశంలో బాగా చేశాయి, అంచనా కంటే కూడా ఎక్కువగా కలెక్షన్లు చేశాయి. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అంచనాలకు భిన్నంగా కలెక్షన్స్ తగ్గిపోయాయి. దానికి కారణం ఏంటంటే పుష్ప 2 మీద అల్లు కాంపౌండ్ వ్యతిరేక వర్గం, వ్యతిరేక గ్రూపు చేసినటువంటి దుష్ప్రచారం. ఆ దుష్ప్రచారం కారణంగానే ఆ సినిమా కలెక్షన్స్ పడిపోయాయి అనేది అల్లు కాంపౌండ్ యొక్క అభిప్రాయం. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ కలెక్షన్స్ 18 కోట్లకు వెళ్ళిపోయాయి అని చెప్పి చెప్తూ ఉంది అల్లు కాంపౌండ్. కానీ దాంట్లో మరి ఎంతవరకు వాస్తవం ఉంది అనేది కూడా
ఒక చర్చ. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ సినిమా రిలీజ్ అయినప్పటికి కూడా సినిమా వాళ్ళు కలెక్షన్స్ ఎక్కువ చెప్తూ ఉంటారు. వాళ్ళు కట్టేటువంటి ట్యాక్స్ కానీ, వాళ్ళు కట్టేటువంటి జిఎస్టీలు కానీ పరిశీలిస్తే కనుక దాంట్లో సగం కూడా ఉండదు. ఇది వాస్తవం. కానీ వాళ్ళ రెమ్యునరేషన్ పెంచుకోవడానికి, వాళ్ళ క్రేజ్ని పెంచుకోవడానికి ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నారు, గ్లోబల్ అంటున్నారు, ఇట్లా రకరకాల పేర్లు పెట్టి 500 crores క్లబ్ అంటున్నారు. 100 crores క్లబ్ని దాటిపోయి 500 crores క్లబ్ అయిపోయింది. ఇప్పుడు 1000 crores క్లబ్ అయిపోయింది. ఇప్పుడు తాజాగా పుష్ప 2 రిలీజ్ తోటి 1500 crores క్లబ్ అయిపోయింది. మరి గేమ్ చేంజర్ ఏ క్లబ్లోకి రీచ్ అవుతుంది అని అంటే పుష్ప 2ని బ్రేక్ చేయాలి. పుష్ప 2ని బ్రేక్ చేసేలా కలెక్షన్స్ వస్తాయని చెప్పి అంచనాలు ఉన్నాయి, ఉండడంలో తప్పు లేదు మెగా అభిమానులకి. కానీ ఇప్పుడు ఆ గేమ్ చేంజర్ అనేటువంటి టైటిల్ దగ్గరే వివాదం నెలకొంది. దాని మీద తెలుగు సాహితీ ప్రియులు కానీ, లేదంటే ఈ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు వీళ్ళు కానీ, లేదంటే తెలుగుని అభిమానించేటువంటి వాళ్ళు కానీ ఒకవేళ కోర్టుకేయటమో లేదా అభ్యంతర పెట్టడమో జరిగితే ఖచ్చితంగా ఆ టైటిల్ వివాదం అయ్యేటువంటి అవకాశం ఉంది. దాని మీద నెగిటివ్ క్యాంపెయిన్ వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఇప్పుడు మెగా కాంపౌండ్కి సంబంధించిన వ్యతిరేక గ్రూపు నెట్జన్లు కొంతమంది ఆల్రెడీ గేమ్ చేంజర్ టైటిల్ మీద అభ్యంతర పెడుతూ కొంతమంది తెలుగు ప్రియులని, సాహితీ ప్రియులని రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రపంచ తెలుగు సమాఖ్య సభలు జరుగుతున్నాయి. ప్రపంచ తెలుగు సమాఖ్యకి సంబంధించినటువంటి సమావేశం జరుగుతోంది. 3, 4, 5 తేదీల్లో హైదరాబాద్లో జరుగుతోంది. అలాగే ప్రపంచ తెలుగు మహాసభలు కూడా జరగబోతున్నాయి. దానికి సన్నాహక సమావేశాలు కూడా, సన్నాహక ఏర్పాట్లలో కూడా బిజీగా ఉన్నారు తెలుగు ప్రియులు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ టైటిల్ మీద ఖచ్చితంగా అభ్యంతరం వ్యక్తం చేసేటువంటి అవకాశం లేకపోలేదు. ఒకవేళ వాళ్ళకి అలాంటి ఆలోచన లేకపోయినా ఖచ్చితంగా మెగా కాంపౌండ్ వ్యతిరేక గ్రూపు అలాంటి ఆలోచనని కలిగించేటువంటి అవకాశం లేకపోలేదు. బహుశా సెన్సార్ బోర్డుని తప్పుపడతారని చెప్పి ముందుగానే సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. వాస్తవంగా సెన్సార్ బోర్డు ఈ మధ్యకాలంలో టైటిల్స్ విషయంలో అభ్యంతరం పెట్టినటువంటి సంఘటనలు కేవలం ఆర్జీవీ సినిమాలకే ఉంది. అప్పుడెప్పుడు ఆయన పెట్టినటువంటి టైటిల్స్, ఆయన కొన్ని టైటిల్స్ పెట్టాడు సామాజిక వర్గాల పరంగా కూడా. కమ్మరాజ్యంలో కడపరెడ్లని ఇలాంటివన్నీ పెట్టారు. సో దాని తర్వాత దాన్ని అభ్యంతరం పెడితే సెన్సార్ బోర్డుకి లెటర్ రాస్తే దాన్ని చేంజ్ కూడా చేసుకోవడం జరిగింది. అమ్మరాజ్యంలో ఏదో పెట్టారు ఆయన, కమ్మరాజ్యంలో అలా చేంజ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ అనేటువంటిది గ్లోబల్గా ప్రచారం జరిగింది. సో ఇప్పటికిప్పుడు ఆ టైటిల్ని చేంజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు. అందుకే తెలుగు ప్రియులు, సాహితీ ప్రియులు ఈ గేమ్ చేంజర్ అనేది టైటిల్ని బహుశా అభ్యంతర పెట్టచ్చు. అభ్యంతర పెట్టడంతో పాటు దాని మీద పిటిషన్ కూడా వేసేటువంటి అవకాశం ఉందని చెప్పి సోషల్ మీడియాలో తాజాగా వస్తున్నటువంటి న్యూస్ కూడా. దానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా రెస్పాండ్ కావాలని చెప్పి ఇప్పుడు నెట్జన్లు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన దీని మీద ప్రకటన విడుదల చేసేటువంటి అవకాశం ఉందా? ఈ టైటిల్ మీద ఆయన ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేస్తారా? లేదంటే టైటిల్ ఏముంది, సినిమాలో ఉండే కంటెంట్ చూసిన తర్వాత ఆయన రెస్పాండ్ అవుతారా అనేది వేసి చూస్తూ ఉన్నారు నెట్జన్లు. మరి ఇలాంటి పరిస్థితుల్లో చాగంటి కోటేశ్వరరావు గారు రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉందా గేమ్ చేంజర్ సినిమా మీద? లేదు, అది సినిమాకు సంబంధించిన వ్యవహారం కాబట్టి అది తమకు సంబంధం లేదు అని చెప్పి ఆయన కాముగుండిపోవాలా? ఒకవేళ ఆయన కనుక దీని గురించి పట్టించుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో నెట్జన్లు ఆయన్ని వెంటబడేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు.